గురువుగారు, మన జాతకంలో గురుబలం పెరగాలంటే ఏం చేయాలి? మంచి ప్రశ్న. ఒకటి, జన్మజాతకంలో గురుబలం అంటే గురువు యొక్క స్థానాన్ని పరిశీలించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జ్యోతిష్కుని కలిసి గురువు యొక్క బలం తెలుసుకోవాలి. చాలా మంచి ప్రశ్న, సింపుల్గా అడిగారు మీరు. కఠినమైన ప్రశ్న మళ్ళీ అది. సో గురుబలం పెరగాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది తల్లిదండ్రులు పూజించాలి. ఓకే. తల్లిదండ్రులు ఎంతగా పూజిస్తే, ఎంతగా వాళ్ళకి నువ్వు సేవ చేయగలిగితే గురుబలం పెరుగుతుంది. అదేమిటండి అంటే, గురువు అంటే తల్లిదండ్రులే గురువులు కదమ్మా. వాళ్ళకి మించిన గురువు ఎవరు ఉంటారు మనకి? ఏ కులం వారు కానీ, ఏ మతం వారు కానీ తల్లిదండ్రులకు మించిన గురువులే ఉండరు కాదు. కాబట్టి అటువంటి తల్లిదండ్రుల్ని ప్రతినిత్యం పూజించాలి. తల్లిదండ్రులలో తండ్రి లేడు, తల్లి ఉంది, లేదా తల్లి లేదు, తండ్రి ఉన్నాడు. ఆ ఇద్దరిని ఒకళ్ళు చూసుకోవాలి. ఒకసారి ఇద్దరు ఉండరు. ఇప్పుడు నాకు తల్లిదండ్రులు ఇద్దరు లేరు, కానీ ఆ ఇద్దరి ఫోటోకి మనము ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకోలేవా? 24 గంటలు 5 నిమిషాలు భగవంతునికితో సమానంగా, భగవంతుని కంటే ఎక్కువ వాళ్ళకి ధ్యానం చేసుకోవాలి. ఏముంది, నీ తల్లిని అక్కడ స్మరణ చేసుకోవాలి, నీ తండ్రిని స్మరణ చేసుకుంటే ఆది గురువులు వాళ్ళు కాబట్టి వాళ్ళకి పూజించాలి. వాళ్ళ ఫస్ట్ చేయాల్సింది ఆ పని. దానివల్ల 50% గురుబలం మీకు అనుకూలంగా మారుతుంది.